హాయ్ అండి, వెల్కమ్ టు చేసి వ్లాగ్స్. కప్పు మైదా పిండి, కొంచెం ఉప్పు, కొద్దిగా నూనె, తగినన్ని వాటర్ తీసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. చపాతీ చేసేటట్టుగా బాగా కలుపుకోవాలి. చపాతీ పిండిని ముద్దలుగా కలిపిన తర్వాత చపాతీలాగా చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఆ రొట్టెలను లైట్గా పెనం మీద కాల్చుకోవాలి. ఇట్లా కాల్చుకుంటే మనకు సమోసాకి ఫోల్డింగ్ అనేది మంచిగా వస్తుంది. 2 ఉల్లిగడ్డలను చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి కట్ చేసుకున్న ఉల్లిగడ్డలను వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు, కొద్దిగా పసుపు, అల్లం, కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్డ్గా కలపాలి. కాల్చుకున్న చపాతీలను తీసుకొని స్ట్రేట్గా కట్ చేసుకోవాలి. సమోసాకి రోలింగ్ అనేది సెట్ అయ్యేలాగా కట్ చేసుకోవాలి. సైడ్ బాగాన సపరేట్ నూనెలో వేయించుకోవాలి. నూనెలో వేయించుకున్న వాటిని మసాలాల్లో ఆనియన్తో పాటు వేసి బాగా మిక్స్ చేయాలి. మంచి టేస్టీగా ఉంటుంది. సమోసా రోల్ని చేసుకొని ఇందులో మసాలా పెట్టి నూనెలో బాగా వేయించుకోవాలి. వేడి వేడి సమోసా రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చేసి వ్లాగ్స్.